సూపర్గా ఉందండి మూవీ అయితే, చాలా బాగుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సూపర్. సో డబుల్ యాక్షన్ చేశారు కదా, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనిపిస్తుంది? డబుల్ యాక్షన్ చేశారు అంటే అసలు అది ఎక్కడా కూడా డబుల్ యాక్షన్ చేశారు, ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగా చేయలేదు అనేది ఎక్కడా కనిపించలేదు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా బాగాలేదు అని చెప్పే వాళ్ళైతే నేనేం అనలేను. జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ అదంతా ఎట్లా ఉండేది? జాహ్నవి కపూర్ కూడా అసలు తెలుగు అమ్మాయి చేసినట్టే చేసింది, బాలీవుడ్ నుంచి వచ్చినట్టయితే లేదు. చాలా క్యూట్ ఉంది, చాలా క్యూట్గా చూపించారు. వాళ్ళ ఇద్దరు పెయిర్ కానీ డాన్స్ కానీ చించేశారని చెప్పారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అవన్నీ ఎలా అనిపించాయి మేడం మీకు? సూపర్ అండి. అంటే లాస్ట్ టైం ఫ్లాప్ అయింది కదా, ఇది చాలా మంది ఫ్లాప్ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఫ్లాప్ ఏం కాదండి, హిట్ అంతే. సినిమా చాలా సూపర్ ఉంది, ఎలివేషన్స్ కానీ కానీ చాలా సూపర్ ఉన్నాయి. మేము చరిత్ర తిరగ రాశాడు, అందరూ అంటారు రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అని, కానీ ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తారు అంతే, దాని లెక్కే వేరే. ఇంకా ఎర్ర సముద్రం రికార్డులు బద్దలు కొట్టినంతే, బ్లాక్ బస్టర్ మాటలేవు ఇంకా, అంతే అన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. ఎక్కడ లాగలేదు, సినిమా మట్టికి అట్లా ఫ్లో వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మట్టికి బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ హిట్ అంతే. సో భయాన్ని పరిచయం చేశారా, ధైర్యాన్ని పరిచయం చేశారా? రెండు అన్న, ఒకటి భయానికి రెండు పరిచయం చేశాడు. మా కొరటాల గారు బాగా చూపించారు, సినిమా కూడా సూపర్ హిట్ అన్న. సినిమా మ్యూజిక్ అదంతా ఎట్లా ఉండదు? మ్యూజిక్ సూపర్ అన్న, అనిరుద్ధ్ చాలా బాగా కొట్టాడు అన్న మ్యూజిక్. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎంకి మైండ్ పోతుంది, అలాగే బాగుందన్న, చాలా సూపర్ అన్న. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు ఫైనల్లీ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ చేయగలిగారు. కొరటాల శివ గారిని నమ్మి, కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీని మైండ్లో పెట్టుకోకుండా ఆయన్ని నమ్మినందుకు కొరటాల శివ గారు కూడా న్యాయం చేశారు. ఇంకా రాజమౌళి కర్స్ లేదు, మిత్ లేదు, ఇంకా ఏ హీరోకి కూడా ఉండకూడదని అనుకుంటున్నది. సో మూవీకి హైలైట్స్ వచ్చేసి ఎన్టీఆర్ ఇదే చెప్తా. ఎందుకంటే తండ్రి కొడుకు ఎవరిని మించి ఎవరు అని చూసుకునే టైంలో మనకి ఒకరిని మించి ఒకరు కనిపిస్తారు. సో అదే సినిమా మొత్తం. ఎన్టీఆర్ ప్యూర్ వన్ మ్యాన్ షో. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి తగ్గ క్యారెక్టర్స్ వచ్చాయి, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అంత లేదు. ప్యూర్ డామినెన్స్ ఎన్టీఆర్. అనిరుద్ధ్ గారి బీజిఎం, సాంగ్స్ యాడెడ్, చాలా ప్లస్ పాయింట్ అవి మాత్రం. కొరటాల శివ గారు చూపించిన ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆయన బీజిఎం వదిలితే మనం దానిలో మర్చిపోయాం అంతే. ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. ఎందుకు అంటే ఇటు ల్యాండ్ మీద ఉన్నాయి, అటు వాటర్లో ఉన్నాయి. దేనికి తగ్గట్టు దానికి ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు, దేనికి తగ్గ బీజిఎం కూడా దానికి వదలడం జరిగింది. హీరోయిన్ రోల్ ఏం లేదన్న, ఏం లేదు, వచ్చింది గ్లామర్ చూపించింది, వెళ్ళిపోయింది అంతే. మూవీ ఎలా అనిపించింది మేడం? మూవీ చాలా బాగుందండి, బాగా నచ్చింది. ఎన్టీఆర్ గారు చాలా బాగున్నారు. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ రొమాన్స్ ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారే మొత్తం సినిమా అంతా నిండిపోయారండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది, థ్యాంక్స్ అన్న. బాగుందన్న. అంటే ఎట్లా అనిపించింది? చాలా మంది మిక్స్డ్ టాక్ వస్తుంది. అట్లా కదన్న, మేము లాగౌట్ మానుకొని వచ్చినాం అన్న. సినిమా అయితే బాగుంది, అంతే అన్న. ఎన్టీఆర్ కోసం 2 సార్లు ఎలా ఉందన్న? బాగుంది. సినిమా చాలా బాగుంది, అందరూ కాల్ ఎగరేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. మిక్స్డ్ టాక్ వస్తుంది, కొంతమంది మిక్స్డ్ టాక్ ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇరక్కొట్టింది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ కథ కోసం ఉంచాలి కాబట్టి కొంచెం లాగే. ఓకే, సినిమా అయితే సూపర్. విలన్ గారు సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్, అందరూ సినిమా అంతా అసలు ఇరక్కొట్టేసారు, మామూలుగా లేదు సినిమా. జాహ్నవి కపూర్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. సినిమా మాత్రం ఇరక్కొట్టేసింది. ఫైటింగ్ సీన్కి అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేది, గొంతు పోయిందని అరిసి అన్నా. ఏం చెప్తామన్నా, దేవరా అయిపోయింది. కానీ సినిమా మాత్రం అక్కడ దేవరా, ఇక్కడ మైలు. నిజంగా చెప్పాలంటే సినిమా నాకు నచ్చిందన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఏం చేసినా ఎన్టీఆర్ అన్న నిజంగా దుమ్ములు వేసిండు. ఇప్పటిదాకా మనం ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఇప్పటిదాకా చూడలేము, అట్లా అంత బాగా చేసిన యాక్టింగ్. చాలా తర్వాత మనం కొత్తగా చూసినాం ఎన్టీఆర్ గారిని. ఒక ఫస్ట్ హాఫ్ మాత్రం తండ్రి క్యారెక్టర్ చేస్తాడన్న, ఏం చేసిన యాక్టింగ్ మాత్రం మైండ్ బ్లో అయిపోయింది. డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ ఉండదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏం జరుగుతుంది అంటే సస్పెన్స్ ఉంది సినిమా. అంతేగాని సినిమా కొంతమందికి ఎట్లా అయిపోయిందంటే, అరే తండ్రి చచ్చిపోయిన సినిమా అయింది, ఫ్లాప్ అయిపోయింది. అది కాదు, ఎందుకు చనిపోయింది సినిమా, ఎందుకు క్యారెక్టర్ అక్కడ స్టాప్ అయింది. ఒక ఊరి కోసం బాగుండాలని తండ్రి త్యాగం చేస్తాడు, కొడుకు త్యాగం చేస్తాడు. అంటే అది డైరెక్షన్ ఓకే బాగానే ఉంది. ఇక్కడ కూడా అంటే డైరెక్షన్ కొత్తగా ఉంటుంది. కొరటాల శివ ఇప్పుడు మనం చూడలేం డైరెక్షన్ అలా కొత్తగా చూపించింది. ఒక మిర్చి, ఒక శ్రీమంతుడు, ఆ స్టోరీలో ఒక డిఫరెంట్, ఇది ఒక దేవర స్టోరీ ఒక డిఫరెంట్. అంటే ఏ స్టోరీకి అది డిఫరెంట్ ఉంది.
అంతేగాని దేనికి అటాచ్మెంట్ లేదు. కొంతమంది ఏమంటారంటే మ్యూజిక్ అదంతా ఎలా ఉంది? అనిరుప్ మ్యూజిక్ కూడా కొత్తగా చేసిండు, మంచిగా చేసిండు. అంటే మ్యూజిక్ మాత్రం కొత్త మ్యూజిక్ కొట్టిండు. ఫస్ట్ సాంగ్ మాత్రం ఏం డ్యాన్స్ చేసిండనా, మళ్ళీ ఒక నాకు మెగాస్టార్ కనిపించింది డ్యాన్స్ చేస్తే. ఎన్టీఆర్ గారు ఏం డ్యాన్స్ చేసిండు సాంగ్ మీద, ఇచ్చి పడేసిండు డ్యాన్స్ మాత్రం. జాహ్నవి కపూర్ కొత్తగా వచ్చింది అట్లా. సెకండ్ సాంగ్ చుట్టమల్లి సాంగ్ ఉంటుంది జాహ్నవి కపూర్ది, దానిపైన కూడా సాంగ్ బాగా చేసిండు. ఇంకోటి ఇలా శ్రీకాంత్ గారు ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ గారు మేము చెప్పాలంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఇద్దరికి ఫైట్స్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ ఫైట్ ఉంటుంది తండ్రికి సైఫ్ అలీకి ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. ఇంకోటి పడవలా ఉంటుంది ఆ సీన్స్ కానీ, దొంగతనం చేయడం కానీ, ఇట్లా పైకి జంప్ చేయడము, పడవ లోపల పోవడము, ఫైరింగ్ కానీ అవి ఒక కొత్తగా ఒక డిఫరెన్స్. శ్రీకాంత్ క్యారెక్టర్ ఒక అన్న క్యారెక్టర్ లెక్క ఉంటాను, ఒక పెద్ద మనిషి లెక్క ఆ క్యారెక్టర్ కూడా బాగానే చేసింది శ్రీకాంత్ గారు కూడా. అంటే నీకు ఎక్కడ బోరింగ్ లేదు, సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ. జై ఎన్టీఆర్, జై నందమూరి తారక రామ.